ఖచ్చితంగా బాంబు చూడండి. బాంబ్ కాదు, నా సెల్ రింగ్ టోన్. రిలాక్స్. నైస్ టేస్ట్. హలో మోనికా, టీవీలో నీ ఫోటో వచ్చింది. జర సంభాల్ కే రఖనా. కేస్ బల్విందర్ చడ్డాకి అప్పగించారు. వాడు పెద్ద ఖతర్నాక్. డోంట్ వరీ. మోనికా, నీ కెపాసిటీ మీద నాకు నమ్మకం ఉంది. రేపు సాయంత్రం 5 గంటల లోపల హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్టింగ్ జరగాలి. దానికి మంచి హ్యూమన్ బాంబుని రెడీ చేసుకో. మనకు కావాల్సిన హ్యూమన్ బాంబ్ ఇక్కడే ఉంది. గోపి తీసుకో. ఏంటిది? నీకు ప్రెజెంటేషన్. బెల్ట్ బాంబులా ఉంది. బెల్ట్ బాంబు లా కాదు, బెల్ట్ బాంబే. చిలిపి. ఏంటనే ఇది? నువ్వు మందు పడుతున్నావా? అదే రేపు చెల్లెలు పెళ్ళన్న ఆనందంలో. అయితే మాత్రం ఈ విషయం ఉదయం తెలిస్తే ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? రోజు సోడా కనిపించేది నేనే కదా. వదినా, ఇది చాలా దారుణం. మా ఆవిడ నాకు ఏ రోజు ఈ పని చేసి పెట్టలేదు తెలుసా? ఏంటి జానక్షానా? నన్ను అడిగితే స్కాచ్ ఇచ్చేవాడు కదా. మరి ఇదే టూ మచ్ అంటే. నేను మీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నప్పుడు మందు కొడతావా అని కాచి వడపోసారు. కొడతావో లేదో తెలుసుకుంటే కంపెనీ వచ్చేలేదో తెలుస్తుందని. అన్నయ్య, గోపికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకోవట్లేదు. ఈసారి అతను ఫోన్ చేస్తే నువ్వు తీయకు, అప్పుడు తనకు బుద్ధి వస్తుంది. ఎందుకు మా కంగారు పడతావా? డ్రైవింగ్ లో ఉండుండొచ్చు, అందుకే ఫోన్ ఎత్తకపోయి ఉండొచ్చు. లైట్ గా తీసుకోమ్మా. గోపి విషయంలో ఏది లైట్ గా తీసుకోలేకపోతున్నానన్నయ్య. ఏం కాదులేమ్మా, నీ పెళ్లి గ్రాండ్ గా జరుగుతుంది, సరేనా? నన్ను వదిలే. ప్రియ నా ప్రాణం, ప్రియ నా జీవితం, ప్రియ నా సర్వస్వం. గోపి, ప్రియనే పెళ్లి చేసుకుంటా. గోపి. డ్రీమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇది కాఫీనా టీనా? నేను చెప్తా. మీలాంటి అందమైన అమ్మాయిలు టీయే తాగుతారు. నేను కాఫీయే తాగుతా. యాక్చువల్ గా ఈ రోజులో టీ ఎవరు తాగుతారండి దరిద్రంగా? మా అమ్మ తాగుతుంది. ఎంత అద్భుతమైన కాఫీ ఇచ్చిన చేతుల్ని ముద్దు పెట్టుకోవచ్చా? బాయ్ ని పిలుస్తాను, అతని చేతిని ముద్దు పెట్టుకో. తెచ్చింది ఎవరైనా, ఇచ్చింది మీరేగా. కమ్ ఆన్ గోపి, వి గెటింగ్ వెరీ లేట్. కమ్ లెట్స్ గో. ఇంత స్వీట్ కాఫీ ఇచ్చారు, అలాగే ఆ స్వీట్ న్యూస్ కూడా చెప్పండి. ఏ విషయం? అదేనండి, నిన్న మీరు బెంగళూరులో చేసిన బాంబ్ బ్లాస్ట్ గురించి. లేకపోతే ఏంటండి, మన ఇద్దరు లవ్ మ్యాటర్. ఐ లవ్ యూ గోపి. యు రియల్లీ గ్రేట్. టైం అవుతోంది, రెడీ అవ్వమ్మా. కళ్ళు చూడు ఎంత నీరసంగా ఉన్నాయో. రాత్రి సరిగ్గా నిద్రపోమ్మా. ఉదయానికి గ్లామర్ గా కనిపిస్తావని చెప్పానా? ఏంటో భయంగా ఉంది వదినా. మంచి పిల్లకి అంతా మంచి జరుగుతుంది. పెళ్లి కూతుర్ని చేయాలి. పదమ్మా రా. హాయ్ డాడ్. ఎక్కడున్నావురా? ఎన్ని వందల సార్లు ఫోన్ చేయాలా నీకు? డాడీ, నిజంగా నేను మీ కొడుకునా? ముందు నువ్వు ఎక్కడున్నావో చెప్పరా. సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఏమిటా మాకు నరకం? నేను మీ కొడుకునేనా? ఒక్క నిమిషం, వీడు మన కొడుకేనా అని అడుగుతున్నాడు. కాకుంటే పీడ విరగడయ్యేది. ఇప్పుడు చెప్పు, ఎక్కడ తెచ్చావు? నేను మీ కొడుకునే అయితే 7వ తరగతిలో నన్ను లయలా స్కూల్ నుంచి సెయింట్ మేరీ స్కూల్ కి ఎందుకు షిఫ్ట్ చేసావు? నీ ఫ్యూచర్ బాగుండాలని. గుడ్. ఇంటర్లో సిఈసి నుంచి ఎంపీసీకి ఎందుకు షిఫ్ట్ చేసావు? నీ ఫ్యూచర్ బాగుండాలనే. ఫ్యూచర్ బాగుండాలంటే షిఫ్ట్ అవటంలో తప్పలేదు కదా. విషయం చెప్పు. అందుకే నా ఫ్యూచర్ మరింత బాగుండాలని లక్ష్మి నుంచి ప్రియాకి షిఫ్ట్ అవుతున్నా. ఏంట్రా దరిద్రుడా, ఏం మాట్లాడుతున్నావు? నేను పెళ్లికి రావట్లేదు, ఈ విషయం నువ్వే లక్ష్మికి చెప్పు. కావాలంటే అమ్మాయికి నువ్వే దగ్గరుండి మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యి. ఒరే తప్పురా. ఐఎమ్ సారీ, ప్రస్తుతానికి ఫోన్ గోపికి ప్రియతో పెళ్ళేంత వరకు పనిచేయదు. అహం వహం భట్టహం. దేవుణ్ణి దోషణము చేయకూడదు, కానీ భూభారం కన్నా నీ భారం శిరోభారంగా ఉన్నది కదరా. అయిపోయిందండి. బాంబు పీల్చడే. లక్ష్మి మన కోడలు కాదండి, మన కూతురు. ఏంటి గోల్డ్ ఇలా పెంచావు? అదే నాగార్జున
క్యూరే చేసి పెంచుతారా అమ్మ? దానంతట అదే పెరిగింది మేడం అమ్మగారు. ఇంత పెద్ద గోళ్ళతో ఏం చేసుకుంటావు? దురదొస్తే గోక్కుంటానమ్మా. గోక్కుంటే పుళ్ళు పడతాయి. ఇంతకొస్తుందండి. నేను కట్ చేస్తుంది గోళ్ళు, వేళ్ళు కట్ చేయించుకోకు. నీ హ్యాండ్ కర్చీఫ్ చాలా బాగుంది. కావాలంటే తీసుకోండి మేడం. కిట్టుడు పండన్నా గుండన్నా కరెక్ట్ టైంకి వచ్చిర్రా. అసే నీ టైం చాలా బ్యాడే. రండ్రా రండి ఇటు. ఏమే నా ఖర్చు బాగుందా? ఒక్కసారి ఇటు తిరుగు. అరే ఇది పెద్ద టెర్రరిస్ట్ రా. అంటే ఏంటన్నా? అరే బాంబులు పెట్టి ఇల్లు పెంచేస్తారా? మన సుబ్బిగాడిలు కూడా లేపేస్తుందా అన్న? నీ మా సుబ్బిగాడి ఇల్లం కర్మరా. అది తలుచుకుందంటే బాంబు పెడితే ఊరే నాశనం అయిపోద్ది. పొద్దున్నకి పారిపోవాలని ట్రై చేయకు. అరే నీ బాడీ చూపెట్టరా. ఈడోడో తెలుసా? మా ఊరికే మొగోడు. ఆడు తలుచుకున్నానుకో 100 మందిని ఒకేసారి కసక్కుని పిసికేస్తాడు. అరే నీ బాడీ చూపెట్టరా. చూసా ఈడికంటే ఈడు ఇంకా పెద్ద మొగోడు. వాడు తలుచుకున్నానంటే కళ్ళు మూస్తే చెరుపు 2 ఏనుగులు కసాక్. ఏమే ఇందాకేదో వాగిను దా చూసుకుందా దా రావే. ముందు నిన్ను కొట్టాలా లేక వాళ్ళనా? అంత మొగ ఆడదానివా? నేను 10 లెక్క పెట్టేసరికి దాన్ని ఒక్కొక్క పార్ట్ తీసుకొచ్చి నాకు ఇవ్వండి. రెడీ? ఒకటి తర్వాత 2 3 ఆపేసావే. 6 తర్వాత ఎంత? ఎంత? 7. బాగా 7. ఇందాకేమన్నా? బాడీలో ఒక్కొక్క పార్ట్ తీసేయమన్నా. నీకు నీ బాడీలో ఏ పార్ట్ నచ్చలేదో చెప్పు. ఏమండి మనిషి అన్నోడికి ఎవరికన్నా బాడీలో పార్ట్లు వచ్చుకుని ఉంటాయండి? నాకు అన్ని పార్ట్లు ఇష్టమేనండి. అలా కాదు, ఏదో ఒకటి ఇచ్చే. నాకు 10 గొర్రెలు, 5 గేదెలు, 3 ఆవులు, 30 కోళ్ళు ఉన్నాయి. కొత్త తీసుకోండి. నాకు బాడీలోని పార్ట్సే కావాలి. ప్లీజ్ వదిలేండి, మీకు దండం పెడతారండి. మీ నాన్న నీకోసం ఈ ఊర్లో కూడా పోలీసులు పంపించాడు. ప్రియా నువ్వేం కంగారు పడుకో. ఆ నల్ల గేదెలు, ఎడ్ల బండి, గడ్డి పాము, ఆ పిట్ట కూడా దాడితే మీ నాన్న పంపించిన పోలీసులే కాదు ఇంక ఏ పోలీసులు మనల్ని పట్టుకోలేరు. గోపి నాకు చాలా భయం వేస్తుంది. ప్రియా భయపడకు, కళ్ళు తిరుగుతాయి. నా చేయి గట్టిగా పట్టుకో. చూసావా సింపుల్, ఎలా దూకాలి. ఓకే. పద. అయ్యో ప్రియా నీకేం కాలేదుగా? గోపి నీకు చాలా బలం ఉంది. ఎంత బలం ఉందని నీకే కాదు నాకు కూడా తెలియదు. అయినా ఇది నా బలం కాదు, మన ప్రేమ బలం. పద. నీ నడుం పుణ్యమాని ఈ వడ్డానానికి అందం వచ్చింది. మేము రెడీ, మీరు రెడీయా? ఓహో మరదల పిల్ల, నీకు మాదిష్టే తగిలేటట్టుంది. అదేంటి పడ్డాయి. బావా ఏంటమ్మా? గోపి నీకేనా ఫోన్ చేశాడా? అదిగో మళ్ళీ ఇదే ప్రశ్న ఇప్పటికి నన్ను 100 సార్లు అడిగావు. మావయ్య గారు. చెప్పు సుదీప్. మిమ్మల్ని గోపిని కళ్యాణ మండపాన్ని తీసుకెళ్ళటానికి నేను మా తమ్ముడు మీ ఇంటికి వస్తున్నామండి. నో ఫార్మాలిటీస్, మీరు డైరెక్ట్ గా కళ్యాణ మండపానికి వచ్చేయండి. మావయ్య గారు లక్ష్మి కొంచెం టెన్షన్ లో ఉంది. మేం కూడా. ఏమాత్రం టెన్షన్ వద్దు, జరుగుతున్నది మీ ఇంట్లో పెళ్లి కాదు, నా కూతురు పెళ్లి. అన్ని విధాలా బుద్ధిమంతుడు గుణవంతుడు అయిన కుర్రాడే లక్ష్మి మెళ్ళలో తాళి కడతాడు. సరేనా? అలాగేనండి. క్షేమంగా రండి, లాభంగా వెళ్ళండి.
ఎక్స్క్యూజ్ మీ మేడం, జస్ట్ ఎ మినిట్. భారీ పేలుళ్లతో బెంబేలెత్తిన బెంగుళూరు. వాళ్ళు మొత్తం 14 మంది, వారిలో ఓ అమ్మాయి కూడా. Yes, it's me only. Photo is nice, na? Huh? Okay, Karunanidhi. Your Srinidhi is excellent. We'll definitely visit again. See you. హలో, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. గన్ షూట్ చేసావా? కనీసం ముట్టుకోనన్నా ముట్టుకోలేదండి. ముట్టుకోలేదా? కీప్ ఇట్. 5 minutes తర్వాత ఇచ్చేయాలి. ఇప్పుడే తీసుకోండి. 5 minutes తరువాత. రీతో నా పెళ్ళయ్యేదాకా ఈ సిమ్ముతో పని లేదు. అదేందో ఒకటోరా, అడిగితే నేను నేర్పించేవాడిగా. డస్ట్బిన్ ఉన్నది వేస్ట్ పడేయటానికి, మనం పట్టడానికి కాదు. రాంగ్ డైరెక్షన్. బై ద వే, టీవీ పగలగొట్టాను, అమౌంట్ ఇవ్వాలి కదా? మీరేం పగలగొట్టినా ఫ్రీ. ఆర్ యు ష్యూర్? 100%. స్వీట్ బాయ్. సిక్స్ మంత్స్ వరకు అన్ని పనులు కుడి చేత్తో చేసుకో. గోపి, గోపి, వచ్చేసా. ఎంత భయపడ్డానో తెలుసా? నువ్వు చాలా పిరిగిదాను ప్రియా. ఎక్కడికి వెళ్ళావు? మా నాన్నకు ఫోన్ చేయడానికి. ఇక్కడ సెల్ సిగ్నల్ సరిగ్గా రాకపోతే ఆ స్విమ్మింగ్ పూల్ సైడ్కి వెళ్ళా. అన్నట్టు నీకు గుడ్ న్యూస్, మా నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడు. అవురా, ఎంతటి నేర్పరివిరా నువ్వు. పద వెళ్దాం. ఉండు, నీ హోటల్ బిల్ సెటిల్ చేసి వస్తా. నేను సెటిల్ చేశాను. బాయ్స్ కి టిప్స్ కూడా ఇచ్చాను. నో, ఆడవాళ్ళ దగ్గర అప్పు తీసుకోవటం మా 6 తరాల్లో ఇప్పటి వరకు జరగలేదు. అవసరమైనప్పుడు వడ్డీతో సహా తీసుకుంటానులే. పద. రండి మామయ్య. ఏంటి మామయ్య అలా ఉన్నావు? నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా వాడు ఎత్తాడ్రా. వాడెక్కడున్నా నేను వాడిని కన్విన్స్ చేసి తీసుకొస్తాను. ఒరే, నాకు సాయం చేస్తావా? చెప్పు మామయ్య. నీ కాళ్ళు పట్టుకుంటాను. మామయ్య, కాలర్ పట్టుకుని అడిగే హక్కు నీకుంది. నేను మామలా కాదు, కన్న తండ్రిలా పెంచావు. అయితే రుణం తీర్చుకుంటావా? లక్ష్మిని పెళ్లి చేసుకుంటావా? మామయ్య, నీ మీద గౌరవంతో నేను ఒప్పుకున్నా ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా? ఇక్కడ నీ కాళ్ళు పట్టుకున్నట్టే కళ్యాణ మండపంలో అమ్మాయి కాళ్ళు పట్టుకుంటా. ప్రియా, నీకేమంటే ఇష్టం? నేనంటే ఇష్టం మాత్రం చెప్పుకో, ఎందుకంటే అది నీకు నాకు తెలిసింది కాబట్టి. నేను అడిగేది నీ హాబీస్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు బిలేడ్స్ అన్నా, హార్స్ రైడింగ్ అన్నా, హెలికాప్టర్ ల్యాండింగ్ అన్నా చాలా ఇష్టం. అలా నీకేమి ఇష్టం? వర్క్ అంటే ఇష్టం. వెరీ గుడ్. ఇంకా వార్ అంటే ఇష్టం. అలాంటప్పుడు ఏ అల్ఖైదాలో జాయిన్ అయ్యి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోవాల్సింది. రోజు వారే వారు, వారే వారు. ఏమైందబ్బా? ఇంటర్ కూడా బానే ఉంది. మై ఫోన్. హలో మోనికా, 1 minute. ఈ రింగ్ టోన్ వచ్చినప్పుడల్లా టెన్షన్ తో నేను చేస్తున్నా. हाँ अबू बोलो.
బెంగళూరు ఆపరేషన్ ఫెయిల్, కానీ హైదరాబాద్ లో మాత్రం అల్లకల్లోలం కావాలి. ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. మానవ బాంబు రెడీ అయిందా? ఒక బక్రా దొరికాడు. మినిమం 500 మంది లేచిపోవాలి. 500 ఏంటి, 1000 మంది లేచిపోతారు. నాకంతా తెలిసిపోయింది. నీకు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పనా? నీ బెస్ట్ ఫ్రెండ్ కాడి నుంచి. ఏం చెప్పిందో కూడా చెప్పనా? అక్కడ కళ్యాణ మండపంలో మీ ఫాదర్ బాగా టెన్షన్ పడుతున్నారని. ఎందుకంటే అక్కడ కళ్యాణ మండపంలో మా బాబు బాగా టెన్షన్ పడుతున్నాడు కదా. అంటే ఆ సిచ్యువేషన్ లో ఏ బాబు టెన్షన్ పడతాడు కదా. కానీ నువ్వేం కంగారు పడుకో. ఎంతమంది బకరాలు అవుటైనా సరే ఈ ఒక్క మగాడు నేను కాపాడతాడు. స్వీట్ బాయ్. ఎంత చిన్న విషయాన్ని కూడా గ్రహించలేని విప్పి వీరస్వామినా గోపిని. ఇందుగలడందు లేడని సందేహంబు వలదు, మానవుల్లో దానవుడు ఎందెందు ఎదికిన అందందు కనపడడు. కవిత్వము బాగానే చెప్పారు. ఇది కవిత్వము కాదు లక్ష్మి, సత్యం.